ఇంత కాస్ట్లీ మొబైల్ నా లైఫ్ లోనే నా చేతితో పట్టుకుంటానని అనుకోలేదు. కానీ ఇదే మొబైల్ మా అన్ని రమ్ము రమేష్ గిఫ్ట్ ఇచ్చా. హలో మా అందరికి నమస్తే, నేను మీ వెళ్ళిపోయి బాలు. మొన్న మా అన్నికి మొబైల్ తీసుకుందామని ఒక షాప్ కి వెళ్ళామని చెప్పాను కదా. కానీ ఆ రోజు ఆ షాప్ లో మొబైల్ తీసుకుందామంటే మాకు ఫైనాన్స్ అవ్వలేదు. సరే అలాగా ఫైనాన్స్ అవ్వలేదు కదా అని ఇంటికి వెళ్తుంటే మధ్యదారిలో మా అన్ని ముఖం అయితే చూశాను. మొబైల్ తీసుకోలేదనే బాధ వాడి ముఖంలో నాకు కనిపించింది. ఒకప్పుడు నాకు మొబైల్ కావాలరా అన్ని అంటే వెంటనే షాప్ కి తీసుకెళ్లి వాడు కార్డు మీద నాకు మొబైల్ అయితే ఇప్పించాడు అనమాట, ఫైనాన్స్ మీద. అలాంటిది ఈ రోజు వాడు మొబైల్ కొనలేదని బాధపడుతుంటే నాకు బాధ వేసింది. అసలు ఆ బాధ ఏంటో కాదు, మా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు కదా, మంచి మొబైల్ లేదనే బాధపడుతున్నాడు. ఒక యూట్యూబర్ గా ఆ బాధ ఏంటో నాకు తెలుసు కాబట్టి మా అన్నయ్య ఒక మంచి మొబైల్ కొనాలని ఫిక్స్ అయిపోయా. ఇంకా ఇంటికి వచ్చి రాగానే మా వైఫ్ తో ఫస్ట్ అయితే మాట్లాడాను అనమాట. ఇలా నేను అన్నయ్యకి మొబైల్ కొందాం అనుకుంటున్నా, ఏమంటావని. సరే కొందామంటూ నవ్వుతూ చెప్పింది మామ. ఇంకా వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి డబ్బులు అయితే కలెక్ట్ చేసాం. సో అన్నయ్య మొబైల్ కావాల్సిన డబ్బులు వచ్చేసి కలెక్ట్ చేయడానికి 4 రోజులు పట్టింది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా షాప్ కి వెళ్ళి మొబైల్ అయితే కొనేసాం మామ. అలా కొనేసాక ఇంటికి తీసుకొచ్చి మా లస్సీగాడి చేతిలో పెట్టి మీ పెదనాన్నకు నువ్వే గిఫ్ట్ ఇవ్వరా అనేసి వాడి చేత పంపించామన్నమాట. ఇంకా మా వాడు తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడు పడుకుంటే వాడిని లేపి మరి ఆ మొబైల్ అయితే చేతిలో పెట్టాడు. మా అన్నయ్యకి నేను ముందే చెప్పా మొబైల్ అయితే నేను ఇప్పిస్తానని, కాకపోతే ఫైనాన్స్ మీద ఇప్పిస్తానని చెప్పా. అలా చెప్పి నేను డైరెక్ట్ గా క్యాష్ ఇచ్చి మొబైల్ కొన్నాను మామ. మొబైల్ రేట్ మీకు తెలియాలంటే స్క్రీన్ మీద లింక్ అయితే పెట్టాను, వెళ్ళి ట్యాప్ చేసి చెక్ చేయండి. అలాగే దీని ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసే వెళ్ళి చెక్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ నుంచి చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ బటన్ కింద లింక్ ఉంటుంది, చెక్ చేయండి.